ఫ్రెండ్స్, సో ఈ వీడియో ఇప్పుడు నైట్ 12కి 1 అయిందండి. ఇప్పుడు చేస్తున్నాను. అది కూడా ఎందుకంటే మన వీకెండ్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నైట్ గుసగుసలు ఇన్ ద సెన్స్ నిజాలు మాట్లాడుకున్నారు. ఒక్కొక్కరిది నిజ స్వరూపం తెలిసింది. వీళ్ళు మాట్లాడిన మాటలకి ఈ వీడియో చేయలేకుండా ఉండలేకపోయాను నేను. సో వీడియో స్కిప్ చేయకుండా చిన్న షార్టే అండి, 2 విషయాలే మాట్లాడాలనుకుంటున్నాను. ఇంకా మిగతాదంతా పెద్దగా ఏం లేదు, 2-3 విషయాలు అంతే. ఒకటి హరీష్ గారి గురించి, ఒకటి కళ్యాణ్ గారి గురించి. వీళ్ళిద్దరి గురించి 2 విషయాలు ఎందుకో నాకు చెప్పాలనిపించింది, అందుకని వీడియో చేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. షార్ట్ అండ్ లెంత్, చిన్న విషయాలు మాట్లాడుకొని వదిలేద్దాం. అండ్ ఫస్ట్ ఇది ఏంటంటే, హరీష్ గారు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇంకా మన హౌస్ మేట్స్ని చూపిస్తారుగా, ఇంకా లైవ్ స్టార్ట్ అయ్యిందిగా. లైవ్లో జరిగింది ఇది. రేపు ఎపిసోడ్లో చూపిస్తారో లేదో నాకు తెలియదు. లైవ్లో జరిగింది కాబట్టి మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. హరీష్ గారు ఎలిమినేట్ వెళ్ళిపోయారు. ఇక్కడ హరీష్ గారి గురించి ఖచ్చితంగా ఎలిమినేట్ అయిన వాళ్ళ గురించి ఇక్కడ హౌస్లో డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు వాళ్ళు కొంతమంది, నేను అనుకున్నానని ఇమాన్యుల్ అన్నాడు. నేను గెస్ చేశాను తను వెళ్ళిపోతాడు, ఎందుకంటే తను ఒక్కడే ఉంటున్నాడు, దూరంగా ఉంటున్నాడు కాబట్టి, కొంచెం గ్రాఫ్ ఏం పెరగలేదు కాబట్టి ఆయన వెళ్ళిపోతాడని అనుకున్నాను. ఓకే, ఇది బాగానే ఉంది. దీని తర్వాత ఇదే ఇమాన్యుల్తో సుమన్ శెట్టి గారు మాట్లాడతారు. ఏమని, ఆయన నన్నే మ్యానిపులేట్ చేయబోయాడు, ఏదన్నా అట్లా మాట్లాడకూడదు, కొంచెం తక్కువ చేసి మాట్లాడతాడు, ఏది పడితే అది మాట్లాడతాడు. ఆ రోజు వాష్రూమ్ దగ్గర కూడా ఇట్లా మాట్లాడాడు. వాష్రూమ్ పని చెప్తే ఏమో మీదకి వస్తున్నాడు, వెటకారంగా మాట్లాడాడు, నేను అక్కడ ఎందుకులే అని వదిలేశాను. అలా సుమన్ గారు వెళ్ళిపోయిన మనిషి గురించి, వెళ్ళిపోక ముందు తను ఇంట్లో ఉన్నప్పుడు, జరిగి కూడా 4-5 రోజులు అయినప్పుడు మీరు మాట్లాడాలి కదా. ఇదే కదా మేము కోరుకునేది. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత మీరు వీళ్ళకి చెప్పేదే ఉంది. ముఖం మీద మాట్లాడుంటే, అబ్బా సుమన్ గారు సూపర్గా మాట్లాడారు అని మేమే సపోర్ట్ చేస్తాం కదా. సో ఇదొకటి. ఇక్కడ ప్రతి ఒక్కరు చేసేది అదే. వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ముందు చెప్పాల్సిన మాటలన్నీ వాళ్ళు వెళ్ళిన తర్వాత చెప్తారు. అట్లా కాకుండా మనిషి ఉన్నప్పుడే చెప్తే అప్పుడు ఎదుటి మనిషికి అర్థమైంది, ఎవరు ఏంటి ఎట్లా అనేది. అందరూ ఉంటారు కాబట్టి అర్థమైపోయింది. ఇదొకటి. అండ్ తనుజ మన కళ్యాణ్ వాళ్ళతో కూర్చొని వీళ్ళు ఇప్పుడు దాకా కళ్యాణ్కి చెప్పింది ఏంటి, అరే పులిహార యాంగిల్లోకి వెళ్ళమాకబ్బా బాబు, నువ్వు బాగా ఆడుతున్నావు, పులిహార యాంగిల్లోకి వెళ్ళమాక, కొంచెం వాటికి దూరంగా ఉండు అని వీళ్ళే మన హరీష్ గారు చెప్పారు. హౌస్లో నాకు సార్ హోస్టింగ్ అప్పుడు చెప్పారు. హౌస్లో వాళ్ళందరూ చెప్తున్నారు. మనము ఇన్నిసార్లు అంటున్నాము మారాలి అని. ఎక్కడ మారుతున్నాడు? ఈ వారం గేమ్స్ లేకపోతే కళ్యాణ్ ఖచ్చితంగా మళ్ళీ పులిహార యాంగిల్లోకి వెళ్తాడు. ఖచ్చితంగా చూస్తా ఉన్నాడు, పులిహార యాంగిల్లోకి వెళ్తాడు. ఎందుకంటే ఇంకా ఏముండదు కాబట్టి. ఈ వారం మొత్తం తను అటు సైడే తిరుగుతూ ఉంటాడు. ఈ డిమాన్ పవన్ ఏమో రీతు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇవే జరుగుతాయి. దీన్ని ఎందుకు అపోజ్ చేయలేకపోతున్నారు బీబీ టీం అనేది అర్థం కావట్లా. అట్లీస్ట్ గేమ్స్ పెడితే వీళ్ళు కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు కదా. సో తనుజ గారు ఏమంటున్నారంటే, అవును ఆయన చాలా మంచోడు, నాతో 3 days నుంచి చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఇది ఇక్కడ కదా అర్థమవుతుంది. నిజ మాస్క్ వేసుకొని ఉన్నారు. ఇంకోటి ఇక్కడ చూసే 24/7లో చూసే మనకి ఆమె ఎప్పుడు హరీష్ గారి గురించి పాజిటివ్గా మాట్లాడిందే లేదు. లాస్ట్ 3 days నుంచి కూడా పాజిటివ్గా మాట్లాడింది లేదు. ఇక్కడ వెళ్ళిపోగానే పాజిటివ్గా మాట్లాడుతుంది. అంటే ఏంటి, వెళ్ళిపోయిన తర్వాత నా గురించి బాగా మాట్లాడారు అని హరీష్ గారు అనుకుంటారని చెప్పి ఇక్కడ తనుజ గారు మాట్లాడటం. ఎవరికి తెలియదు ఈ ప్లాన్లు. ఇంతకుముందేమో ఆయన ఇట్లా ఇత్తు మీరు వెళ్ళిపోండి అని చెప్పింది తనుజానే. ఇక్కడ ఆయన వెళ్ళంగానే అయ్యో మిస్ అవుతున్నామండి, ఆయన చాలా హ్యూమర్గా మాట్లాడతారండి, హ్యూమరే లేదని చెప్పి ఇక్కడేమో వెళ్ళిపోయిన తర్వాత హ్యూమర్ ఉంది, బాగా మాట్లాడుతున్నారు. ఎలా? ఇది కదా నిజ స్వరూపం ఒక్కొక్క మనిషిది. ఇది కదా హరీష్ గారు అంటుంది, మీరు ఒకలాగా మనిషి ముందు ఒకలాగా, మనిషి లేనప్పుడు ఒకలాగా ఉంటారు అని. ఆయన మొత్తుకుంది, ఆయన వెళ్ళటానికి కారణం కూడా అదే కదా. ఆయన స్టాండ్ తీసుకుందే దానికోసం, నేను ఇట్లానే ఉంటాను, నేను ఇలానే మాట్లాడతాను అని. మీరు కదా ఫ్లిప్ అవుతున్నారు అటు ఇటు అని.
సో ఇవి కూడా అయిపోయిందండి, ఇది కూడా పక్కన పెడదాం. ఇక్కడ ఒక విషయం జరిగింది, ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. శ్రీజ హట్ అయింది. ఎందుకు? ఒరే కళ్యాణ్తో మాట్లాడుతుంది. కళ్యాణ్తో, ఒరే కళ్యాణ్, నువ్వు కాఫీ ఎందుకు తీసుకున్నావురా? మనకి టెనెంట్స్కి కావాలి కదరా, నువ్వు కాఫీ ఎందుకు తీసుకున్నావు? అక్కడ అన్ని ఐటమ్స్ ఉంటే మనం తినలేదు, మనకి లగ్జరీ ఐటమ్స్ వస్తున్నాయి, నువ్వు కాఫీ తీసుకొని పోయి కాఫీ తీసుకొని తంజాకి ఎందుకు ఇచ్చావరా అని అడిగితే, కళ్యాణ్ అట్లా కాదు, నేను ప్రామిస్ చేశాను, ఇచ్చేసాను అబ్బా, వదిలేసి నేను ప్రామిస్ చేశాను, సారీ నేను ఆలోచించలేదు. ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. శ్రీజత్ ఏమన్నాడు? శ్రీజ ఏమని అడిగింది? అక్కడ అన్ని ఐటమ్స్ ఉంటే టెనెంట్స్కి కనీసం సరిగ్గా రావట్లేదు, ఏదో ఒకటి తీసుకుంటే మనకి తినడానికి ఉంటుంది కదరా అని కళ్యాణ్తో మాట్లాడితే, కళ్యాణ్ ఏమన్నాడు? నేను తనకి మాట ఇచ్చాను, అందుకనే కాఫీ ఇచ్చాను, నేను అంత ఆలోచించలేదు, అంత నేను గమనించుకోలేదు, సారీరా, అర్థం చేసుకో అని చెప్పి శ్రీజతో అన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్లో కళ్యాణ్ని శ్రీజ క్వశ్చన్ చేసింది, సారీ చెప్పాడు, అర్థం చేసుకుంది. అంటే దీన్ని కంపేర్ చేస్తున్నాను అనుకోవద్దు, ఇదే టాపిక్. అండ్ ధీమాన్ పవన్కి రీతుకి కూడా నేను సపోర్ట్ చేయట్లేదు, కాకపోతే టాపిక్ రిలేట్ చేస్తున్నా. అక్కడ ధీమాన్ పవన్ రీతుకి ఎంత సపోర్ట్గా ఉన్నాడో అందరికీ తెలుసు. రీతు అడిగింది, ధీమాన్ పవన్ చేశాడు. ఇక్కడ నువ్వు తనుజ నీకేమీ అడగలేదు, కానీ అక్కడ అడిగింది అని అన్నావు కాబట్టి, మాకు కనిపించింది దాంట్లో అడిగింది అని అన్నావు కాబట్టి నువ్వు ఇచ్చావు, కాఫీ కావాలి అని అడిగింది, అందుకని నేను ప్రామిస్ చేశాను కాబట్టి ఇచ్చాను అని అన్నావు. అక్కడ తనకు కూడా 4th వీక్ కెప్టెన్ అవ్వాలని రీతు గారు అనుకున్నారు, దానికి నాకు సపోర్ట్ కావాలని ప్రామిస్ చేయించుకున్నారు. చెప్పింది చేస్తావా అని అడిగితే చేస్తానన్నాడు, చెప్పింది చేశాడు. ఇక్కడ కూడా నువ్వు అదే చేసావు, తనకు ప్రామిస్ ఇచ్చావు, తను అడిగింది ఇచ్చావు. ఇక్కడ నువ్వు ఫ్రెండ్స్ గురించి ఆలోచించలేదు కదా. ఈ టాపిక్లో అంటే ఇది కాఫీ, అది కెప్టెన్సీ కదా అని అనుకుంటారు, కానీ నేను అనేది నమ్మకం, కొంచెం ఫ్రెండ్స్కి సపోర్ట్ అనే దాంట్లో కళ్యాణ్ ఈ మాట జరిగినప్పుడు కళ్యాణ్ సారీరా నేను ఆలోచించుకోలేదు, సారీరా అని చెప్పి కన్విన్స్ చేసుకున్నాడు. అక్కడ పవన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోయాడు? అక్కడ కూడా మోసమే కదా, ఇక్కడ కూడా మోసమే కదా, వీళ్ళకి తిండి ఆకలి కదా వారం మొత్తం. అక్కడేమో పవన్ ఏమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, మోసం చేశాడు, బాధ ఉంది, కాదనట్లేదు, అది తప్పు, అది కెప్టెన్సీ టాస్క్, అది తప్పు. బట్ ఒక చిన్న టాపిక్లో ఫ్రెండ్ని ఇబ్బంది పెట్టినప్పుడు, ఇద్దరు టాపిక్స్లో శ్రీజ ఉన్నప్పుడు శ్రీజ అక్కడ రియాక్ట్ అయింది, ఇక్కడ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? అంటే అక్కడ రియాక్ట్ అయితే వాళ్ళు కంటెంట్ ఇస్తున్నారు, రియాక్ట్ అయితే మనకి కంటెంట్ పడిద్ది, మనకి ఎక్స్పోజర్ వస్తుంది అని రియాక్ట్ అయ్యారా? లేకపోతే ఇక్కడ ఏముందిలే, వీళ్ళిద్దరి మధ్యలో గుసగుసలాడతా, వీళ్ళిద్దరి మధ్య కదా అని చెప్పి మాట్లాడుకున్నప్పుడు ఏముంది సారీ అని చెప్పేసాడు, అయిపోయింది, అంతేనా? అదే టాపిక్ మళ్ళీ శ్రీజ అడిగిద్ది అక్కడ పవన్ని, నువ్వు ఎందుకు నాకు ఇచ్చావో నాకు తెలుసురా, అది ఇదని. తను ఎన్నైనా అనుకోని, బట్ నీకు ఇచ్చారు కదా. పవన్ ఎన్నైనా అనుకోనండి, ఎన్ని మాటలైనా అనుకోనండి, కానీ శ్రీజాకే కదా ఫైనల్గా ఇచ్చింది. ఇక్కడ నువ్వు ఎందుకు ఇలా పోయినావు శ్రీజాకి? కళ్యాణ్, నువ్వు నీకు ఇష్టమైన వాళ్ళ కోసం ఇచ్చావు, అక్కడ పవన్ వాళ్ళ ఇష్టమైన వాళ్ళ కోసం నేను తీసేశాడు, అయిపోయింది, చెల్లు. నువ్వు చేస్తే తప్పు కాదు, సారీ చెప్తే అయిపోయింది, అతను చేస్తే తప్పు, పెద్ద గొడవలు, మోసం, ఇవన్నీ జరిగినాయి. ఈ టాపిక్లో, ఇప్పుడు నేను చెప్పిన టాపిక్లో రేపు చూపిస్తారో లేదో తెలియదు, బట్ ఈ టాపిక్ ఇక్కడ కళ్యాణ్ ఇదే చేశాడు, అండ్ ధీమాన్ పవన్ కూడా అదే చేశాడు, కళ్యాణ్ అదే చేశాడు. ఈ రెండిట్లో ఎవరు కరెక్టు? అండ్ నేను టాపిక్ అది మేజర్ టాపిక్, ఇది చిన్న టాపిక్ అని కాదు, జస్ట్ ఆ ఫ్రెండ్షిప్ దాంట్లో ఎవరు కరెక్ట్గా ఉన్నారు? నాకు అనిపించింది ఇద్దరు కరెక్ట్గా లేరు, ఎవరి స్వార్థం వాళ్ళది. బలవుతుంది శ్రీజ, ఆమె ఎప్పుడే అర్థం చేసుకుంటుందేమో, తర్వాత చూద్దాం. సో ఈ టాపిక్ మీద మీకు ఏదన్నా మాట్లాడాలి, ఇంకేదైనా డౌట్ ఉందని అంటే కామెంట్ చేయండి, అండ్ ఈ టాపిక్ ఎలా అనిపించింది అది కూడా కామెంట్ చేయండి, చూద్దాం. సో ఇక్కడ తను మాట్లాడితే ఏమో అన్నీ రైట్ అయిపోతాయి, వాళ్ళు చేస్తే తప్పు, మనం చేస్తే కరెక్ట్, అన్నీ అది కాదు కదా. కొంచెం చూసుకొని
జాగ్రత్తగా వెళ్ళాలి. సో అదండి ఈ నైట్. ఇప్పుడు నాకు అది ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందుకని షేర్ చేసుకోవాలని వీడియో చేసేసాను. రేపు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి నామినేషన్స్. ఆల్రెడీ ఫ్లోరా గారు నామినేషన్స్లో ఉన్నారు. ఇంక ఎవరెవరు ఉండబోతున్నారు ఏంటి ఇవన్నిటికి అప్డేట్స్ నేను వెంటనే అప్డేట్స్ ఇస్తాను. ఫాలో చేయండి, ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.